పాత అరణ్యంలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షం కొమ్మల మధ్య ఓ చిన్న గుడ్లగూబ పేరు గుగ్గు ఉండేది. గుగ్గు చిన్నది అయినా చాలా తెలివైనది, చురుకైనది. రోజూ రాత్రిపూట తాను ఆకాశంలో ఎగిరి తారలను చూసి ముచ్చటపడేది. కాని గుగ్గుకు ఒక్క సమస్య. అది తన ఊరి వెలుపలికి వెళ్లే ధైర్యం చేయలేదు. ఒకరోజు వడగాలితో వృక్షం ఊగిపోయింది. గుగ్గు నిద్రలో ఉండగా ఒక్కసారిగా అది వడగాలికి తోస్తూ వెళ్ళిపోయింది. తన గూటిని వదిలి ఊహించని ప్రదేశంలో పడిపోయింది. అది ఒక అందమైన తోట. చుట్టూ రంగురంగుల పువ్వులు, మిఠాయి వాసనలు. కాని అది ఎక్కడ ఉందో, తిరిగి ఎలా వెళ్ళాలో తెలియలేదు. అక్కడ దొరసాని అనే ఒక తేనెటీగ గుగ్గును చూసి, ఎక్కడి నుండి వచ్చావు చిన్న గుడ్లగూబా అని అడిగింది. నాకు తెలియదు. నేను నా చెట్టును వెతుకుతున్నాను అని గుగ్గు బాధగా చెప్పింది. చింతించకు, మేము నీకు సహాయం చేస్తాము అని దొరసాని హామీ ఇచ్చింది. ఆమె గుగ్గును తన గుంపుతో పరిచయం చేసింది. అక్కడ పచ్చిక త్రుప్పకాడలు, చిన్నపాటి కుందేళ్లు, కుర్ర జింకలు ఉండేవి. వారంతా గుగ్గుకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. చిన్న కుందేలు బుజ్జి ఒక ఆలోచన చెప్పింది. మనం కలిపి గుగ్గు ఊరు వెతికెదము. మనమందరం సాయంత్రం ఆకాశంలో ఎగిరే గుడ్లగూబలను చూస్తూ కదలిపోదాం. రాత్రి వచ్చినప్పుడు గుగ్గు తన పెద్దలను గుర్తించగలిగింది. అదిగో నా చెట్టు అని సంబరంగా అరిచింది. అందరూ కలిసి గుగ్గును తిరిగి ఆ చెట్టుకు చేర్చారు. గుగ్గు సంతోషంగా తన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ రోజు గుగ్గుకు ఎంతో బలమైన సందేశం తెలుసుకుంది. స్నేహితులు ఎప్పుడూ కలిసి ఉంటే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. ఆ తరువాత గుగ్గు తన కొత్త స్నేహితులను తరచూ కలుసుకోవడానికి బయలుదేరేది. ఇకపైన తన ఊరి బయటికి వెళ్లడానికి భయపడేది కాదు.